ఎకరాల భూమి కబ్జా పెట్టింది 307లో. యాక్చువల్గా ఈ 307 సర్వే నెంబర్ అనేది మొత్తం 441 ఎకరాలు. ఇందులో 123 ఎకరాలు ఆల్రెడీ అయిపోయింది. అది దాంట్లో నిర్మాణాలు అయినాయి, పట్టా ల్యాండ్ అన్నారు, అదంతా నిర్మాణాలు అయిపోయినాయి ఎప్పుడో. ఇక మిగిలిన 300కు పైన ఎకరాల భూమి ఏదైతే ఉందో అదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్, సీలింగ్ ల్యాండ్ కింద 22A కిందనే ఇక్కడ ఉన్నది. సో దాని తర్వాత పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆశ చూపి వాళ్ళ దగ్గర నుంచి ఏదో చేసి మొత్తానికి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కొంతమంది వాళ్ళకి అమ్మిరు. ఇప్పుడు అమ్మినోడు బాగానే ఉన్నాడు, అధికారులు పర్మిషన్లు అంటే కరెంటు పోల్స్ వేసిర్రు, బిల్లులు వస్తున్నాయి, కరెంటు బిల్లులు వస్తున్నాయి, గ్యాస్ బిల్లులు వస్తున్నాయి, గ్యాస్ వస్తున్నది, ఓటర్ ఐడి దాని మీదనే ఉంది, ఆధార్ కార్డు దాని మీదనే ఉంది. ఇప్పుడు వాళ్ళందరినీ మీకు నోటీసులు ఇస్తాం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటున్నారు. వాళ్ళంటే మేము డబ్బులు పెట్టినాం కదా, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయితే మేము వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి ఇచ్చినామని అంటున్నారు. అమ్మిన ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు బాగానే ఉన్నారు, కొన్న వాళ్ళకు వచ్చింది వాళ్ళ కోసం. అయితే అదొక భాగం. అయితే నిన్న హైడ్రా వాళ్ళకి సంబంధించిన ఇల్లు కూలగొట్టింది. మరి ఇక్కడ 11 ఎకరాల భూమి ఎవరైనా అరకెపూడి గాంధీ దీంట్లో ఉన్నాడు. ఈ అరకెపూడి గాంధీ ఈ 307 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే 123 ఎకర్స్ నేను పట్టా ల్యాండ్ అని చెప్పానో దాన్ని దాదాపు ఒక 143 ఎకరాలకు పెంచేసిరు దాన్ని. అంటే దాదాపు ఒక 18-20 ఎకరాలు ఎక్సెస్ ల్యాండ్ కింద చూపించేసినారు. మరి అది ఎక్కడుంది అంటే ఫిజికల్గా భూమి లేదు. ఇది ఏదైతే గవర్నమెంట్ భూమి ఏదైతే 300 ఎకరాల పైన భూమి ఉన్నదో దాంట్లో చూపిస్తున్నారు. దీని మీద హైకోర్టులో రిట్ పిటిషన్లు ఇవన్నీ అయినాయి, ఆర్టీఐ కింద అప్లై చేసారు, ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది.